ముఖ్యంగా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని ప్రధాన దినపత్రికల వార్తలు చూసాం. పునీత్ హఠనమరణ వార్త, అదేవిధంగా మిగిలిన వార్తలన్నీ కూడా మనం చూసాం. తెలంగాణలో హుజురాబాద్, ఆంధ్రప్రదేశ్లో బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఇవాళ లైవ్ డిబేట్లకు వెళ్ళబోతున్నాం. ఈ లైవ్ డిబేట్లో పార్టిసిపేట్ అయ్యారు ప్రముఖ విశ్లేషకులు విక్రమ్ పోలా గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు, మరొక విశ్లేషకులు ఎస్ వీరయ్య గారు. ఈ ముగ్గురుతో ఇవాళ లైవ్ డిబేట్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ముగ్గురు కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేస్తారు. అదేవిధంగా హుజురాబాద్ మూడేలా ఉంది, తర్వాత బద్వేల్ మూడేలా ఉంది, ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇంతగానో ఖర్చుకు వెచ్చిస్తుంటే ఓటర్ల మూడు ఏ విధంగా ఉండబోతుంది, నిజంగా కూడా పార్టీలు ఎడబోతున్నాయి, ప్రజాస్వామ్యం ఎడబోతుంది, ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సేమ్ టైంలో ఇవాళ రాత్రి 7:30 గంటల తర్వాత హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్గా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి చేయబోతుంది. ఏ మండలంలో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తున్నాయి, ఎవరు లీడ్లో ఉండబోతున్నారనేది ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. వాస్తవ పరిస్థితుల్ని హెచ్ఎంటీవీ బృందం గ్రౌండ్లో ప్రతి మండలానికి 2-3 చొప్పున అక్కడ ఉన్నారు. మూడ్ అనాలిసిస్ అంతా కూడా కంపేర్ చేస్తూ ఉన్నారు. సో ఇవాళ హుజురాబాద్ అదేవిధంగా బద్వేల్ ఉప ఎన్నిక మీద డిబేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ డిబేట్లో వీరయ్య గారు, విక్రమ్ గారు, ఉపలక్ష్మి గారు, ఈ ముగ్గురు ఉన్నారు. ఒకసారి డిబేట్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నేను ముందు విక్రమ్ గారితో స్టార్ట్ చేస్తాను. విక్రమ్ గారు నమస్తే, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. ఎస్ సార్, నిన్న మొన్న మనం అనేక దినపత్రికలు చూస్తున్నాం, ఇవాళ కూడా పోలింగ్ జరుగుతోంది. కానీ చర్చ అంతా కూడా ఉప ఎన్నికల్లో ఎందుకు ఇంత కాస్ట్లీ అయ్యాయని ఒక చర్చ. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటుకు చాలా రేటు పెరిగింది, విలువ పెరిగింది. ఎందుకంటే పప్పులు, నూనెలు, నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినట్టుగానే ఓటు ధర కూడా పెరుగుతుందా రానున్న రోజుల్లో అంటే ఏం చెప్తారు? డబ్బులు తీసుకోవడం అనేది ఒక హక్కుగా మారిపోయినట్టుగా కనబడుతున్నది. ఎస్, ఎగ్జాక్ట్. రోడెక్కారు, ధర్నా చేశారు, ధర్నా చేసి ఆయా రాజకీయ పార్టీలు, ఈవెన్ పోలీస్ ఆఫీసర్ ఆ ధర్నాను ఆందోళన విరమించేందుకు మీ డబ్బులు మేము ఇప్పిస్తాము, హామీ మాది అని పోలీస్ ఆఫీసర్లే హామీ ఇచ్చిన సందర్భాలు. అదే అండి, అంటే డబ్బులు తీసుకోవడం ఒక హక్కు అయిపోయింది అన్నమాట మన ప్రజాస్వామ్యంలో. అది దానికి కారణం ఎవరంటే రాజకీయ పార్టీలు. ఇవాళ చాలామంది, నేను నిన్న మొన్న కొన్ని రోజులుగా చూస్తున్నాను, ఓటర్స్ని చాలామంది బ్లేమ్ చేస్తున్నారు. ఓటర్లు అమ్ముడుపోయారు, ప్రజలు అమ్ముడుపోతున్నారు, ప్రజల్లో చైతన్యం రావాలి అంటున్నారు. కానీ ఈ పరిస్థితి కారణం ఎవరంటే రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీలని బ్లేమ్ చేయాలి తప్ప నేనైతే ప్రజలను బ్లేమ్ చేయను. ప్రజలకి వాళ్ళు పోటాను పోటీగా. విక్రమ్ గారు. ఎస్, లక్ష్మణ్ గారు, ఉపలక్ష్మణ్ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ఎట్లా జరుగుతుంది? అసలు ఉప ఎన్నిక మీద ఎందుకు ఈసారి టీడీపీ పోటీ చేయలేదు? నిజంగా కూడా బద్వేల్ ఉప ఎన్నికలో పోరు ద్విముఖంగా ఉండబోతుందా, లేకుంటే వనసంగా ఉండబోతుందా? అసలు ఏం చెప్తారు మీరు? అంటే బద్వేలు ఎన్నిక అది పెద్ద, అంటే మన ఇక్కడ విక్రమ్ గారు వచ్చారా? రైట్. విక్రమ్ గారు, ఇందాక మీది ఫ్రీ అయితే నేను లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళాను. నా పేరు రాలేదు, నేనే మాట్లాడానండి. నేనే మొదలు పెట్టాను. బద్వేలు గురించి లక్ష్మణ్ గారు చెప్తారు, మీరు ఓవరాల్ అనలైజ్ చేయండి. విక్రమ్ గారు ప్లీజ్. బద్వేలులో ప్రధానమైన పార్టీ తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకోవటం వల్ల అక్కడ దాదాపుగా దానికి అంత ప్రాధాన్యం లేకుండా పోయింది. అయితే చివరి క్షణంలో కొంత బీజేపీ వారు అక్కడ ఒక 2 అగ్రనాయకులకి కొంత వాళ్ళతో కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి నాయకుల్ని బరిలోకి దింపడం, వాళ్ళు కూడా దాన్ని కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కొంత పోటీ ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉంది. పైగా ఇంకోటి ఏంటంటే బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన కేటర్ పనిచేస్తుంది. కానీ అక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు ఎల్లుంటే వేరే రకంగా ఉండేదేమో. ఎందుకంటే అక్కడ జనసేన కూడా గట్టి అంటే ఓటర్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. కానీ ఆయన ఎందుకునో మరి సంభవ్ అంటే వాళ్ళకి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఉండకూడదని కదా మేము పోటీలో ఉండమని పవన్ కళ్యాణ్ చేశారు. కానీ మళ్ళీ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ అది ఒక గందరగోళం. అది ఆయన ఏంటంటే ఒక సెంటిమెంట్గా అక్కడ అభ్యర్థి చనిపోయారు కాబట్టి మేము పోటీలోకి పెట్టమన్నారు. మళ్ళీ బీజేపీ మిత్రపక్షం కాబట్టి వాళ్ళకి మేము పనిచేస్తామని చెప్పి చేస్తారు. అదొక గందరగోళం. అయితే బద్వేల్లో ఏంటంటే కొంత అనుకూలత, అంటే ప్రధాన పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీకి ఉంది, అధికార పార్టీ. సాధారణంగా ఏంటంటే ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి కొంత ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి ప్రజలకు అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిలుపుదల చేస్తారనో, లేకపోతే ఇతరత్ర కొంత
అనుకూలత ఉంటుంది. కాబట్టి అధికార పార్టీ ఓటమి చెందాలి అని అంటే చాలా పెద్ద ఎత్తున వ్యతిరేక పవనాలు వీస్తే తప్ప అది సాధ్యం కాదు. అది ఇక్కడైనా ఈవెన్ ఏంటంటే ఇక్కడ ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఇమేజే తప్ప బీజేపీ ఇమేజీ కాదని నా వ్యక్తిగతమైనటువంటి ఎస్. అభిప్రాయం. కాబట్టి ఈటెల రాజేందర్ గారు అభ్యర్థిగా ఉండటం వలన ఇక్కడ హుజూరాబాద్లో ఈ స్థాయిలో ఎన్నికలు వేడెక్కటం, అదేవిధంగా దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం, అధికార టీఆర్ఎస్ అక్కడ మోహరించడం, మంత్రులు మోహరించడం, దళిత బంధుని ప్రవేశపెట్టడం ఆ నియోజకవర్గంలో. అదేవిధంగా ఇక మనం డబ్బులు వీళ్ళు వాళ్ళు అంటే బీజేపీ కూడా అంతగా ధీటుగానే స్పందిస్తుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇది దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా చేతులు ఎత్తేసినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ వెళ్ళి అసలు ఎన్నికని రద్దు చేయాలని చూశారు. అంటే మనం ఇప్పటి వరకు దేశంలో ఒక రికార్డు ఏంటంటే ఆర్కే నగర్ ఎన్నిక, దినకరన్ పోటీ చేసినటువంటి ఆర్కే నగర్లో ఓటుకి 10,000 రూపాయలు పంచిన పరిస్థితి అక్కడ ఉన్నది. అది రద్దు చేశారు అప్పట్లో. మరి ఈ ఎన్నికని రద్దు చేయడానికి మరి ఎందుకు ఎన్నికల కమిషన్ మరి ముందుకు రాలేదో తెలియదు. ఈ స్థాయిలో అంటే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసి మాకు డబ్బులు అందలేదు ఇవ్వాలి అనేటువంటిది పెద్ద ఎత్తున వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ డబ్బులు పంచుతున్నారు, మిగతాయి పంచుతున్నారు అనేటువంటిది బహిరంగ రహస్యం. మరి ఈసీ ఎందుకు ఇంత కళ్ళు మూసుకొని వ్యవహరిస్తున్నది అనేటువంటిది మనకు అంతుపట్టలేదు. లాస్ట్లో ఒకటి చెప్పి నేను ముగిస్తానండి. మనం ఏంటంటే సంస్కరణలు ప్రతి రంగంలో ప్రవేశపెట్టాం. ఆర్థిక సంస్కరణలో అద్భుతంగా దేశం ముందుకెళ్తుంది, $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవుతుంది అని ఇలాంటి గొప్పలు చెప్పుకోవడం కాదండి. రాజకీయ రంగంలో సంస్కరణలు రావాలి. రాజకీయ రంగంలో సంస్కరణ రానంత వరకు ఇతర రంగాల్లో సంస్కరణలు వచ్చినంత మాత్రాన దేశం ముందుకెళ్ళదు. ఇది ఒక ప్రజాస్వామ్యానికి ఒక మాయన మచ్చగా లాగా ఉంటుంది ఈ తరహా ఎన్నికలు. కాబట్టి దీని మీద అందరూ ఆలోచించాలి. రాజకీయ సంస్కరణను తక్షణం ప్రవేశపెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఈ ఎన్నిక ద్వారా మరొకసారి బయటపడి. నిన్న శశాంక్ గౌల్ కూడా ఒక కామెంట్ చేశారు, ఓటర్లకు పార్టీలు డబ్బులు ఇవ్వడం ఎంత తప్పో ఓటర్లు తీసుకోవడం కూడా అంతే తప్పు, ఓటర్ల మీద కూడా ఎందుకు కేసు పెట్టకూడదు అని. సరే, ఇప్పుడు అసలు మొదట్లో లేదు కదండి. ఇది ఈ సంస్కృతి ఎవరు అలవాటు చేశారు? రాజకీయ పార్టీలు అలవాటు చేశారు. రాజకీయ పార్టీలని ఏకాభిప్రాయం మీద వస్తాయా? మనం డబ్బులు పంచకుండా ఎన్నికలు చేసుకుందామని ఈ రాజకీయ పార్టీలు ఒక ఏకాభిప్రాయానికి వస్తే ఓటర్లు డబ్బులు ఎందుకు తీసుకుంటారండి? ఓటర్లని బ్లేమ్ చేయటం కాదు, ముందు రాజకీయ పార్టీల్లో మార్పు రావాలి. రాజకీయ పార్టీలో మార్పు వస్తే ఓటర్స్లో మార్పు వస్తుంది. అది రాకుండా ఓటర్లని బ్లేమ్ చేయటం, ఓటర్లను అమ్ముడుపోయారని వాళ్ళని చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎస్ లక్ష్మణ్ గారు, గుడ్ మార్నింగ్. ఏం చెప్తారు మీరు, ఆ ప్రాంతవాసి, ఆ జిల్లావాసి, బద్వేలు ఉప ఎన్నిక మీద ఏం చెప్తారు ఓవరాల్గా? అంటే మామూలుగా అయితే బద్వేలు మొదటి నుంచి కూడా అంటే వీరారెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా అది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉంది. ఒకసారి మాత్రమే కాంగ్రెస్ గెలిచింది, ప్రతిసారి తెలుగుదేశం పార్టీ గెలుస్తూ వస్తుంది. గత 2 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలిచింది. అది ఎస్సీ రిజర్వేషన్ అయిన తర్వాత. అంతకుముందు తెలుగుదేశం పార్టీ కంచుకోటగానే బద్వేలు ఉండేది. అయితే ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే ఈ బలవంతపు అంటే అప్పుడు బ్యాలెట్ పేపర్ రిగ్గింగ్ చేసుకోవటం, ఇప్పుడైతే బటన్ నొక్కడం, ఇదైతే పోలేదు. ఇప్పుడు కూడా జరుగుతుంది, దాంట్లో ఏం సందేహించాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళు సహకారం తీసుకుంటారు, చేస్తారు ఆ పని. రీసైక్లింగ్ జరుగుతుంటుంది, అంటే వేసిన వాళ్ళే వేస్తూ ఉంటారు. ఇది డబ్బుల పంపిణీ వరకు ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు ఇక్కడ హుజూరాబాద్ కంటే బద్వేల్లో చాలా తక్కువ, అంటే 2,500 పంచారని, ఇంకొక 1,500 గెలిచిన తర్వాత ఇస్తామని ఈ ప్రచారం అయితే నిన్నటి నుంచి జరుగుతున్నది. పంపిణీ అయితే జరిగింది. బీజేపీ మాత్రము పంపిణీ చేయలేదని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ అక్కడక్కడ వాళ్ళు కూడా ఇచ్చారనే సమాచారం కూడా ఉంది. అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క ట్రెడిషనల్ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి పోతాయి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా బీజేపీకే రావాలి. అలా జరిగితే మాత్రము ఒకవేళ బీజేపీ ఇమేజ్ ఒక 5% వరకు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ ఓట్లు యాడ్ అయితే కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది. అందుకనే టఫ్ ఫైట్ ఉంటుందని అక్కడ వాళ్ళు అధికార పార్టీ మొత్తం మంత్రులు దిగారు రంగంలోకి, ఏం చేయాలని అన్ని చేస్తున్నారు. ఇక మామూలే, అధికార పార్టీ ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థను మిస్యూజ్ చేస్తుంది, డబ్బులు పంపిణీ చేస్తుంది. ఇప్పుడు
ఇంత కేంద్ర పోలీసు బలగాలు ఉన్నాయి, రాష్ట్ర పోలీసు బలగాలు ఉన్నాయి, ఏం చేయడానికి లేదు అని అనుకుంటూ ఉంటే 100 కోట్లు ఎలా వెళ్ళిపోయాయి నియోజకవర్గానికి? ఏ మార్గంలో వెళ్ళిపోయాయి చెప్పండి? హుజూరాబాద్ లో కానీ లేకపోతే బద్వేల్లో కానీ. అంటే పోలీసు వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అనేది మనకి ఇదే ఉదాహరణ. రైట్. అంటే అధికార పార్టీకి ఎలా తొత్తులే పనిచేస్తారు అని వ్యవస్థలో ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు ఈ ఈ ఓటర్లలో చైతన్యం రావాలంటే రాదండి. ఇది ఓటర్లు తప్పు పట్టడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా Yes, yes. రాజకీయ పార్టీనే తప్పు పట్టాలి. ఏది ఆయన ఓటర్ల మీద కేసు అయితే పెడతాయండి. నాకు అర్థం కాలేదు. అసలు ఇచ్చినోడి మీద కేసు పెట్టమని ఫస్ట్ ఇచ్చినోడి మీద కేసు పెట్టినట్టు ఏమైనా వార్తలు వచ్చాయి? రాలేదు కదా. ఇచ్చిన Yes. బహిరంగ విజువల్స్ ఎవరు ఇచ్చారో ఎస్ కనిపిస్తున్నారు. ఎస్ లక్ష్మణ్ గారు ఒక్కసారి నేను వీరే గారి దగ్గరికి వెళ్తాను. వీరే గారు నమస్తే అండి. నమస్కారం, గుడ్ మార్నింగ్. ఎస్, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మనం గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నికల తంతును చూస్తున్నాం. కానీ డబ్బుల కల్చర్ ఎప్పటితో స్టార్ట్ అయింది. కరీంనగర్ అంటే కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు, అప్పుడు తర్వాత అంత ముందు కూడా అంటే కేవలం 100 రూపాయలు, 150 రూపాయలు, 200, 300, 400 పోయి 500. కానీ ఇక ఇవాళ ఎన్నికల్లో అంటే ఓటు వేస్తే 6,000, 10,000. అంటే ఎందుకు ఈ కల్చర్ పెరుగుతుంది? పెద్ద నోట్ల రాక ఒకటి అనుకోవచ్చా, లేకుంటే ఓటు కాస్ట్ ఎందుకు పెరిగిందంటే ఏం చెప్తారు మీరు? అసలు ఈ డిబేట్ అంటే ఓటు కాస్ట్ గురించి డిబేట్ చేయడమే ఐఎమ్ సారీ తప్పు, కానీ చేయాల్సి వస్తుంది. ఓటు కాస్ట్ పెరగడానికి కారణం ఓటును ఒక సరుకుగా మార్చడమే కదా. ఎస్. ఇప్పుడు రాజకీయాలను కూడా ఒక వ్యాపారంగా మలిచింది పాలకులు. ఎస్. రాజకీయాన్ని కూడా ఒక వ్యాపారంగా మలిచిన తర్వాత అందులో పెట్టుబడి పెట్టడం ఎట్లా, లాభం సంపాదించడం ఎట్లా అనేటువంటిది ముందుకు వచ్చింది. కాబట్టి ఓటు సరుకుగా మారింది. ఓటే కాదు, పదవి సరుకుగా మారింది, టికెట్ సరుకుగా మారింది. ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఎంత ఇవ్వాలి, ఎంపీ టికెట్ కావాలంటే ఎంత ఇవ్వాలి, మంత్రి పదవి కావాలంటే అన్ని సరుకులుగా మారిపోయింది. సమస్య ఈ వ్యవస్థలో ప్రతిదీ సరుకుగా మారిపోయింది. ఎందుకు ఇంత సరుకుగా మారిపోయింది అని అంటే రాజకీయ పార్టీలు, పెట్టుబడిదారులు, ఉన్నతాధికారులు వీళ్ళ మధ్య పెరిగినటువంటి అపవిత్ర బంధం తీవ్రమైనటువంటి అవినీతికి మూలమైంది. ఎప్పుడైతే అవినీతి పరాకాష్ఠకు చేరిందో, ఈ ముగ్గురి అవినీతి బంధం పెరిగిందో గత 30 సంవత్సరాలుగా, ఈ అవినీతి రాజకీయ వ్యవస్థలోనూ సమాజంలోని అన్ని వ్యవస్థల్లోనూ అది రిఫ్లెక్ట్ అవుతాం. ఇప్పుడు మనం హుజూరాబాద్ ఎన్నికనే చూసినట్టయితే అటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ డబ్బులు పెట్టి గెలవాలని చెప్పేసి తీవ్ర స్థాయిలో ప్రయత్నించడం అంటే ఇది కంచె చేను వేయడం కదా. అవినీతిని అరికట్టాల్సిన బాధ్యతల్లో ఉన్నవాళ్ళు, చట్టాన్ని ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యతల్లో ఉన్నవాళ్ళు, రాజ్యాంగ విలువల్ని కాపాడవలసిన బాధ్యతల్లో ఉన్న వాళ్ళే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. పైగా కేంద్ర ఎన్నికల కమిషన్ ను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థితిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఎన్నికల కమిషన్ నోరు మూయించి కాళ్ళు చేతులు కట్టేసి పక్కన పెట్టి తాను రంగంలోకి దిగడం అనేటువంటిది కూడా ఒక పరాకాష్ఠ. అటు కేంద్ర పాలకులు, ఇటు రాష్ట్ర పాలకులు పోటాపోటీగా డబ్బును రంగంలోకి దించి జనాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతాం. జనాలు రోడెక్కుతున్నారు వీరే గారు. జనాలు మా డబ్బులు ఎక్కడ పోయినాయి, మాకు 6,000 రాలేదు, ఎందుకు రాలేదు, 10,000 ఎందుకు రాలేదు, ఫలానా పార్టీ పైసలు ఎందుకు రాలేదని జనాలు రోడెక్కే పరిస్థితి. మరో కోణంలో నేను అది జనం హక్కు అంటాను. ఎందుకంటే జనానికి అర్థమైంది వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా మన కొంపలు ముంచిందే, మనను కొల్లగొట్టినటువంటి డబ్బే వీళ్ళ దగ్గర చేరింది, అందుకని మన డబ్బు మనం ఎందుకు రాబట్టుకోకూడదని చెప్పి అందుకే ఈ పార్టీని ఆ పార్టీని 2 పార్టీలను డిమాండ్ చేసి జనం వసూలు చేసుకుంటున్నారు. అందుకని మనం ఇప్పుడు ఇంకొక వాదన, ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పింది కేసు డబ్బులు తీసుకున్న వాళ్ళ మీద కూడా పెట్టాలనే ఒక వాదన వచ్చింది. ఇది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే అవినీతి పరులను కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఎస్, అంటే నిన్న ఇట్ ఇస్ నాట్ మై కామెంట్ వీరే గారు, ఇది నిన్న రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్న కామెంట్ ఇది. అందుకే అంటున్నా, ఎవరైనా అని అది ఆ మాట అట్లా మాట్లాడడం అంటే అవినీతి పరులను కాపాడడానికి, ఉన్నత స్థానంలో ఉండి అధికారంలో ఉండి అవినీతికి పాల్పడుతున్న వాళ్ళని కాపాడడానికి వాళ్ళు చేస్తున్నది తప్పు అని అనలేరు కదా, రైట్ అని చెప్పలేరు. కాబట్టి ఇటు జనాన్ని కూడా బ్లేమ్ చేస్తే బ్యాలెన్స్ అయిపోద్ది అనేటువంటి ప్లాన్ తప్ప అది మరొకటి కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు లంచాల్లో మామూలుగా ఇతరత్ర రోజువారీ వ్యవహారాల్లో ఆఫీసుకు పోయి పని కావాలంటే డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు అక్కడ తీసుకునేవాడు అధికార దర్పంతో డబ్బుండి అవినీతి పరు, ఇచ్చేవాడు బాధితుడు, ప్రజలు బాధితులు. అక్కడ
ఇక్కడ ఇచ్చేవాడు అధికారం ఉన్నవాడు, అధికార దర్పం ఉన్నవాడు, ఇచ్చి అధికారం సంపాదించేవాడు. ఇక్కడ తీసుకునేవాడు బాధ్యత, ప్రజలు బాధ్యత. కానీ ప్రజలు మేము బాధితులం అనుకోవట్లేరు. కారణం వాళ్ళకి ఆ చైతన్యం లేదు. ఓటు విలువ ఇది మొత్తం ప్రభుత్వ విధానాలకే ఉపయోగపడుతుంది, ఆ విధానాలన్నీ మనం ఎత్తిన కూర్చుంటాయి అనేటువంటి చైతన్యం ఎప్పుడైతే లోపించిందో, డబ్బును డబ్బుగా మాత్రమే ఎప్పుడైతే చూశారో, వేడి నెలలకు చన్నీళ్ళు ఈ డబ్బంతా మరణి కొల్లగొట్టిందే కదా తే అని చెప్పేసి తీసుకుంటున్నారు. కానీ ఎంతో కొంత చైతన్యం పెరిగిన సందర్భాల్లో మీరు చూస్తే అన్ని పార్టీల నుంచి డబ్బు తీసుకుంటున్నారు, వేసుకోదలుచుకున్న వాళ్ళకి వేస్తున్నారు. మనం జనతా పార్టీ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూడొచ్చు అన్ని పార్టీల దగ్గర తీసుకుంటున్నారు జనం. కానీ వాళ్ళు అంతిమంగా ఎవరిని ఓడించదలుచుకుంటే వాళ్ళని ఓడిస్తున్నారు, ఎవరిని గెలిపించదలుచుకుంటే వాళ్ళని గెలిపిస్తున్నారు. అది కూడా ఒక మేరకు చైతన్యమే. అందుకని ఇక్కడ అధికార పార్టీలుగా ఉండి అవినీతిని ప్రోత్సహించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి నేరపూరితమైనటువంటి చర్య ఇది. కాకపోతే దీన్ని కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు ఎవరు? కంట్రోల్ చేయాల్సిన వాళ్ళే పెంచి పోషిస్తున్నారు కాబట్టి ఎవరు కేసులు పెట్టారు, అరెస్టులు చేయరు, దీన్ని కంట్రోల్ చేయరు. హుజురాబాద్ ఇటు బద్వేల్ ఉప ఎన్నిక పూర్వలో భాగంగా పోలింగ్ ప్రారంభమైంది. అటు బద్వేల్లో ఇటు హుజురాబాద్లో మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఓటింగ్ సరళి ఏ విధంగా ఉండబోతుంది, గత ఎన్నికలతో పోలిస్తే, గత పార్లమెంట్ ఎన్నికలు, గత అసెంబ్లీ ఎన్నికలు, గత ఉప ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందా తగ్గుతుందా, ఓటింగ్ శాతం ఏ ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ అవుతుందనేది రాజకీయ పార్టీలు నిశ్చితంగా గమనిస్తున్నాయి. ఎందుకంటే పోల్ మేనేజ్మెంటు తర్వాత మిగిలిన అన్ని వ్యవహారాలను చాలా నిశ్చితంగా అన్ని జాగ్రత్తగా ఫాలోఅప్ చేసిన రాజకీయ పార్టీలు ఏ ఏరియా నుంచి ఎక్కువ పోలింగ్ సరళి ఉండే అవకాశం ఉంది, ఎక్కడ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు చేర్చాలి, ఏ ప్రాంతం వారు ఎక్కువగా ఓటింగ్లో ఉంటే వారికి అనుకూలంగా ఉంటుంది అనేది అంశం మీద అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఒక్కసారి హుజురాబాద్ వెళ్దాం. హుజురాబాద్లో మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో రెడీగా ఉన్నారు. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోలింగ్ అప్డేట్ ఏ విధంగా ఉంది, అక్కడ ఓటర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఓటర్లు అంటే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటింగ్ వేయాలని చెప్పిన నేపథ్యంలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వైపు బయలుదేరారా, వడివడిగా విడివిడిగా వస్తున్నారా, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. మీరు హుజురాబాద్ హెడ్ క్వార్టర్లో ఉన్నట్టున్నారు. ఎలా ఉంది పోలింగ్ సరళి, ఏ విధంగా పోలింగ్ సరళి మీద ఏ విధంగా అంచనా ఉంది? ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఓటర్లు ఏ టైం కల్లా పోలింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది? ఈసారి పోలింగ్ శాతం మీద ఏ మేరకు అంచనా ఉంది శ్రీనివాస్? గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. ఇప్పుడు ప్రస్తుతం నేను హుజురాబాద్ జూనియర్ కళాశాలలోని పోలింగ్ సెంటర్ వద్ద ఉన్నాను. ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే ఉదయం 6 గంటలకే పోలింగ్ సిబ్బంది అయితే తమ పోలింగ్ ప్రక్రియ కోసం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఓటర్లు అయితే 7 గంటల నుంచి ఓటు వేయడానికి వస్తున్నారు. సో కొంత శీతాకాలమైన నేపథ్యంలో కొంత మందకొడిగా సాగుతోంది. అయితే ఇప్పటికే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈవీఎంలు అయితే పనిచేస్తున్నాయి. సో ఓటర్లు కూడా అడపాదడపా వస్తున్నారు. సో ఇప్పుడైతే ఎన్నికల అధికారులు కోవిడ్ నిబంధన నేపథ్యంలో మాత్రం మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి బాక్సులు కూడా పెట్టడం జరిగింది. ఎవరి బాక్సులో వారు నిలబడి ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించిన పరిస్థితి. అలాగే మాస్కులు కూడా విధిగా ధరించాలని చెప్తున్న పరిస్థితి. ఇక పోలింగ్కి సంబంధించింది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా సమయాన్ని కేటాయించారు. ఎందుకంటే కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ రకమైన నిబంధన ఉన్న కారణంగా గతంలో కంటే కొంత సమయం అదనంగా కేటాయించారు. సో 5 గంటల వరకు ఉన్న సమయాన్ని 7 గంటల వరకు కూడా సాయంత్రం పొడిగించడంతో కొంత ఈ కోవిడ్ నిబంధన ఉన్న నేపథ్యం అయితే ఇది స్లోగా నడిచే పరిస్థితి ఉంది. అయితే శీతాకాలం కావడంతో ఉదయమే లేవడం తర్వాత రావడం కొంత మందకొడిగా ఉంది. అయితే గత పోలింగ్ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క హుజురాబాదు ఓటర్లు అయితే చైతన్యవంతులు. గత కొంతకాలంగా వాళ్ళ ఓటింగ్ శాతం అయితే పెరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇటు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అవగాహన నిర్వహించడం గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 6 నుంచి 8 ఎన్నికల పోలింగ్ శాతాలు నా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు కూడా 75% హుజురాబాద్లో ఎప్పుడు తగ్గలేదు. సో ఈసారి రాజకీయ, ఎందుకంటే చాలా టైం ఉండింది, రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేశాయి. దాదాపు 5 నెలల పాటు ఒక వాతావరణం హుజురాబాద్ అంతటా ఉంది. సో మనం తాజాగా తీసుకుంటే 2018 ఎన్నికల్లో 84.5% పోలింగ్ పర్సెంట్ నమోదైంది. ఆ తర్వాత 4 నెలల వ్యవధిలో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎవరు ప్రచారం చేసినా చేయకపోయినా 65% పోలింగ్ నమోదైంది. ఈ లెక్కన గత 5 నెలలుగా 6 నెలలుగా రాజకీయ పార్టీలు అక్కడే తిష్టవేసి అక్కడే ప్రచారం వేసి ఒక వార్ను కొనసాగించిన నేపథ్యంలో ఈసారి ఓటర్ల మూడు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? పోలింగ్ శాతం మీద ఎలాంటి అంచనా ఉంది? పోలింగ్ శాతం పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఏం చెప్తారు?
ఖచ్చితంగా వెంకట గారు, ఇది పోలింగ్కి సంబంధించిన శాతం అయితే పెరగడానికైతే ఇటు ఆ అధికారులు కూడా కృషి చేస్తున్నారు. అలాగే హుజురాబాద్ నియోజకవర్గంలో సుమారు 2,37,000 మంది ఓటర్లు ఉన్నారు. సో దీంట్లో ఒక 1,800 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉండడం మనం చూడొచ్చు. అలాగే ఒక ట్రాన్స్జెండర్ కూడా తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్న పరిస్థితి ఉంది. సో ఓటర్లలో చైతన్యం కలిగించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే గత 4 నెలలకు కూడా ఈ ఓట్లకు సంబంధించిన ప్రచారం కొనసాగుతుండడంతో ప్రతి ఓటు ఇక్కడ కీలకమని చెప్పుకోవచ్చు. ఓటర్లలో కూడా కొంత చైతన్యం ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. గతంలో 84.5% ఉన్న ఈ యొక్క ఓటింగ్ శాతం అయితే మరింకా పెరిగే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. సో ఇది 90% కూడా క్రాస్ అయ్యే పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఓటర్ను కూడా పోలింగ్ కేంద్రానికి రప్పించడానికి ఇటు అధికారులు అలాగే అటు అభ్యర్థులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. వెంకట్ గారు, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. మీకు ఎప్పటికప్పుడు మళ్ళీ కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. రైట్, విక్రమ్ గారు, ఎస్, ఈసారి హుజురాబాద్ మీద పోలింగ్ శాతం కావచ్చు, ఎందుకంటే 4-5 నెలలు ఒక ఎలక్షన్ వాతావరణం, యుద్ధ వాతావరణంలో ఉంది కాబట్టి హుజురాబాద్ మీద ఏం చెప్తారు మీరు ఓవరాల్గా? అంటే హుజూరాబాద్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక సహజ సిద్ధంగా వచ్చింది కాదండి. మన అందరికీ తెలుసు, ఆయన్ని రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఈ ఉప ఎన్నిక అనేటువంటిది అనివార్యం అవటం, ఆయన బయటికి రావటం. ఎందుకంటే ఒకప్పుడు ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి. సరే, హరీష్ గారా ఈటెల్ గారా అనేది పక్కన పెడితే టీఆర్ఎస్లో ఆయనకి చాలా క్లౌట్ ఉన్నటువంటి పరిస్థితి. చాలా సన్నిహితంగా కేసీఆర్ గారికి, అదేవిధంగా ఫ్లోర్ లీడర్గా కూడా ఆయన పనిచేశారు. సరే, ఆయన చాలా ఇష్యూస్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటం, తెలంగాణ వాదాన్ని వినిపించడం వల్ల ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇమేజ్ ఈటెల రాజేందర్ గారు ఏర్పరచుకున్నారు. అయితే ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ రావటం, ఆయన భూ ఆక్రమణలు చేశారని అనటం, ఇదంతా కూడా కొంచెం ప్రజలు ఆశ్చర్యపోయారు ఆ సమయంలో. నిజమా ఇది అనేటువంటిది. సరే, అది పక్కన పెడితే, అది నిజమా అబద్ధమా అని పక్కన పెడితే, ఆయన కూడా కొంత కాంట్రవర్సీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆయన దాదాపు ఒక 100 కోట్లతో ఆయన ఫ్యాక్టరీ కానివ్వండి, లేకపోతే మిగతా వ్యాపారాలు ఉన్న అనేటువంటిది అందరికీ తెలియటం. తర్వాత అట్లాగా కొంత ఆయన ఇమేజ్ కొంత డెంట్ అయినటువంటి పరిస్థితి కూడా కొంత కనబడింది. అయితే ఆయన కాంగ్రెస్లోకి వెళ్తారు అనేటువంటిది అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆయన భావజాలం కానివ్వండి, ఆయన వామపక్ష సిద్ధాంతాలు తో, కానీ ఆయన అనూహ్యంగా ఇక్కడ కాంగ్రెస్ బలంగా లేదు కాబట్టి గెలిపే లక్ష్యంగా కేసీఆర్ గారి మీద దెబ్బ కొట్టాలి, టీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలి, ఏదో ఎట్టి పరిస్థితుల్లో అయినా తన స్థానాన్ని నిలుపుకోవాలనేటువంటిది ఒక దీంతో ఆయన కొంత రాజీ పడినట్టుగా కూడా కనపడుతుంది ఆయన సిద్ధాంతాలకి. దాంతో ఆయన బీజేపీలో చేరటం. ఎందుకంటే బీజేపీ మనకు తెలుసు, అక్కడ కరీంనగర్, నిజామాబాద్లో అక్కడ వాళ్ళకి బలం ఉన్నది కనుక, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కనుక ఆయన కొంత వ్యూహాత్మకంగా బీజేపీలోకి చేరారు. అక్కడి నుంచి కూడా చాలా ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంటే కేసీఆర్ గారు 2-3 సందర్భాల్లో బహిరంగ ఏదేదో చిన్న ఎన్నిక, దాని గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికీ ఆయన దళిత బంధు అనేటువంటి ఒక పథకాన్ని ఒక వెపన్గా బయటికి తీసుకురావటం. అదేవిధంగా హరీష్ రావు గారికి పూర్తిగా అక్కడే విచిత్రం ఏంటంటే, మొన్న ప్లేనరీ జరిగితే ఒక రోజుకు కూడా వాళ్ళు రాలా. గంగుల కమలాకర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, మిగతా ఎవరికైతే బాధ్యత అప్పగించారో అంటే అంతగా కాన్సన్ట్రేట్ చేశారు. అక్కడ కూడా మనం చూసాం, రోజు వార్తలు చూస్తే కులాల హరీష్ రావు రెయిన్బోల్ అక్కడే ఉన్నారు. తన తండ్రి సర్జరీ అంటే నిజంగా కూడా సీరియస్, అంటే ఫ్యామిలీని తర్వాత మిగతా అందరి పక్కన పెట్టి 5 నెలలుగా అక్కడే ఉన్నారు. అంటే ఒక అకాడమిక్గా పనిచేశారు. అదే, అంతే, అంత కాన్సన్ట్రేషన్ దాని మీద చేసినట్టుగా కనబడుతుంది. అదేవిధంగా కులాల వారికి మీటింగులు పెట్టారండి. చాలా ఆశ్చర్యం ఏంటంటే, ప్రజల్ని మనం ఏంటంటే కులాలుగా విడదీయటం, వాళ్ళ కులాలందరినీ తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా అన్ని పార్టీలు చేసినాయి. కుల సంఘాలతో మీటింగులు, కుల పెద్దలతో మీటింగు, వాళ్ళకి ప్రలోభాలు, ఇవన్నీ కూడా. అదేవిధంగా కొంతమందిని కాంగ్రెస్ నుంచి తమ పార్టీకి ఇట్లా ఫిరాయించుకోవటం, వాళ్ళకి ఏదో లోపాయికారిగా కొన్ని హామీలు ఇచ్చో, ప్రలోభాలు ఇచ్చేసో, ఈ విధంగా ఈ హైట్కి తీసుకెళ్ళిపోయారు ఈ ఎన్నికని. దాంతో అందరి దృష్టి దాని మీద పడింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ అభ్యర్థి అనేటువంటిది చాలా, అక్కడ గెల్లు శ్రీనివాస్ అనే అభ్యర్థి అక్కడ పెద్ద ఇది కాదు, పార్టీయే. ఇక్కడేమో ఒక అభ్యర్థి, బీజేపీకి ఏమో బలం అభ్యర్థి. అక్కడ టీఆర్ఎస్ కి బలం ఏంటంటే అభ్యర్థి కాదు, అభ్యర్థి ఎవరన్నది కూడా అభ్యర్థి బలం. కాబట్టి ఈ రెండు సరే, కాంగ్రెస్ కూడా మరి ఎన్ని ఓట్లు చీలుస్తుంది, వాళ్ళు నిజంగానే వీళ్ళు ఆరోపణ చేసినట్టు ఏదో ఒక పార్టీకి వాళ్ళు ఈటెలకి ఏమన్నా మద్దతు ఇస్తారా అనేది మనం చూడాలి.
ఏదేమైనప్పటికీ ఈ ఎన్నిక అనేటువంటిది ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే ప్రజాస్వామ్యం మాత్రం ఓడిపోయింది అనేది మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఓటర్లు అంటే ఇందాక వీరయ్య గారు చెప్పింది కూడా కరెక్ట్. అది ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తారు. కాబట్టి కేవలం డబ్బు వల్లనే ఈ ఎన్నిక ప్రభావితం చేసి మనకు గెలుస్తుంది అనేటువంటిది కూడా లేదు. అయితే కొంత శాతం ఉంటుంది, ఎందుకంటే డబ్బులు తీసుకున్నప్పుడు కొంతమంది నిజాయితీగా దేవుడి మీద ప్రమాణాలు ఇవన్నీ చేయించుకుంటారు. కొంత డబ్బులు తీసుకొని చైతన్యంతో కొంతమంది చేసినప్పటికీ కొంతమంది ఆ డబ్బులు తీసుకున్నాం కాబట్టి వాళ్ళలో కొంత భయం కూడా ఉంటుంది. మనం ద్రోహం చేయకూడదు, ఎక్కువ డబ్బులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఏదేమైనప్పటికీ సహజ సిద్ధమైనటువంటి ఒక తీర్పు అయితే రాదండి. ఇది ఒక ప్రభావితమైనటువంటి తీర్పుగానే మనం చూడాల్సిన అవసరం. వీరయ్య గారు, మనం 2 దశాబ్దాలుగా చూస్తున్నాం ఉప ఎన్నికలు అంటే కెరాఫ్ తెలంగాణ, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు, అందులో ఉప ఎన్నిక కల్చర్ కూడా అంటే కరీంనగర్ నుంచే స్టార్ట్ అయింది. అంటే ఓటర్ల చైతన్యానికి, పార్టీల ప్రభావితానికి అదొక కరీంనగర్ అనేది ఒక లిట్మస్ పరీక్ష. గత 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉప ఎన్నికల హడావుడికి తాజాగా వచ్చిన ఉప ఎన్నికకు ఎలా కంపేర్ చేస్తారు మీరు? ఓటర్ల చైతన్యము తర్వాత ఈ కొనలో చెప్తున్నాను నేను. ఇప్పటిదాకా సాధారణంగా మనం ఉప ఎన్నికల గురించి మాట్లాడుకున్న పద్ధతుల్లో ఈ ఉప ఎన్నిక గురించి మనం చెప్పలేమని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ ఈటెల రాజేందర్ పాత్ర ఒక కీలకమైనటువంటి పాత్ర. ఆయన టిఆర్ఎస్ లో ఉద్యమ కాలం నుంచి ఉండి మంత్రి దాకా ఎదిగి టిఆర్ఎస్ లో ఎవరు అధినాయకత్వాన్ని ప్రశ్నించగలిగే స్థితి లేనటువంటి నేపథ్యంలో తాను మంత్రిగా ఉండి టిఆర్ఎస్ లో అంతర్గతంగా నాయకుడిగా ఉండి తన అధినేతను తానే బహిరంగంగా ప్రశ్నించగలిగిన మొనగాడు అని చెప్పేసి టిఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఒక అప్లాస్, ఒక రకమైనటువంటి అభిమానం సంపాదించుకున్నవాడు. అట్లానే వ్యక్తిగా మొదటి నుంచి వామపక్ష భావాలతో ఉండి ప్రజలకు దగ్గరగా ఉన్నవాడు, తనకంటూ కొన్ని విలువల్ని అభివృద్ధి చేసుకున్నటువంటి వాడు, కులం, మతం, ప్రాంతం ఇలాంటి భావాలకు అతీతంగా వ్యవహరించినటువంటి వ్యక్తిగత చరిత్ర ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన అంటే ఒక గౌరవం బాగా డెవలప్ అయింది. కానీ ఎప్పుడైతే ఆయన టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనూహ్యంగా బీజేపీలో చేరాడో, దాంతో ఆయనకున్నటువంటి గౌరవం, పెరిగినటువంటి గౌరవం క్రమంగా కలుగుతూ వచ్చిందనేటువంటి ఒక వాస్తవం. ఆయన మంత్రి పదవి నుంచి బయటకు వచ్చినప్పుడు ఉన్న గౌరవం ఈ రోజు లేదు అనేటువంటిది అందరూ అంగీకరించగలిగేటువంటి వాస్తవం. ఆయన పొలిటికల్ ప్లాట్ఫామ్ ఆయన చూసుకున్నాడు. దాని సరే, దట్ ఇస్ సెకండరీ. జరిగింది అంటే ఆయన దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల కంటే తన ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు అనేది స్పష్టమైపోయింది. ఎందుకంటే తాను బీజేపీలో చేరడం అనేది ఎవరు జీర్ణించుకోలేదు. ఈ నేపథ్యంలో సహజంగానే ఆయన పలుకుబడి కరిగిపోయినటువంటి నేపథ్యం ఇది. అందువల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నిక బీజేపీనేమో తన ఎదుగుదలకు ఈటల రాజేందర్ పలుకుబడిని ఒక పావుగా వాడుకుంటారు. మరోవైపు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని, తన గెలుపును గ్యారంటీ చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నది. గత ఎన్నికల్లో 1,00,000 ఓట్లు వచ్చినాయి టిఆర్ఎస్ కి. కానీ గత ఎన్నికల్లో సుమారు 60,000 ఓట్లు సంపాదించిన కాంగ్రెస్ ఇప్పుడు ఏమైంది అనేది పాయింట్. ఆ కాంగ్రెస్ పచ్చి అవకాశవాద వైఖరిని తీసుకున్నది. మామూలుగానైతే కాంగ్రెస్ మేము ఓడిస్తాం బీజేపీని అనాలి కదా, అట్లా అనకుండా అసలు ప్రారంభంలోనే చేతులు ఎత్తేసింది కాంగ్రెస్. ఎప్పుడైతే ప్రారంభంలోనే చేతులు ఎత్తేసిందో ఇప్పుడు కాంగ్రెస్ కు 10,000 ఓట్లు కూడా రావు అనేటువంటిది ఎవరైనా చెప్పగలిగేటువంటి వాస్తవం. అప్పుడు కాంగ్రెస్ ఓట్లన్నీ ఎటుపోతున్నాయి అన్నప్పుడు ఎవరికైనా ఆందోళన ఏమిటంటే కాంగ్రెస్ ప్రతి ఓటు కూడా యాంటీ టిఆర్ఎస్ ఓటు టిఆర్ఎస్ లో తెలంగాణలో. కాబట్టి టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు నిన్నటిదాకా పడ్డ ఓటు ఈ రోజు మళ్ళీ టిఆర్ఎస్ కు పడుతుందా, లేకపోతే ఈటల రాజేందర్ కు పడుతుందా అనేటువంటి అంటే సహజంగా ఉన్న ఓటు కూడా అక్కడ ఎవరు పోటీ చేసినా, ఇప్పుడు బీసీ కమిషన్గా ఉన్న వక్లావరణం కృష్ణమోహన్ పోటీ చేస్తున్న సందర్భంలో కూడా 60-70 వేల ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడా 35,000 40,000కు ఎప్పుడో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తగ్గలేదు. కానీ సరే కాంగ్రెస్ ఎన్ని ఓట్లు తెచ్చుకుంటున్నదే మీరు అన్నట్టు పెద్ద క్వశ్చన్ మార్క్. అది కాంగ్రెస్ అవకాశవాదం అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది.
ఒక జాతీయ పార్టీగా ఉండి రాష్ట్రంలో నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తామని చెప్పగలుగుతున్న నాయకత్వం మేము ఓడిస్తాం కాంగ్రెస్ ను బీజేపీని అని చెప్పాలి కదా, ఛాలెంజ్ గా తీసుకోవాలి కదా. రైట్. అట్లా తీసుకోకుండా ప్రారంభంలోనే చేతులు అంటే ఫీల్డ్ వదిలేసి, ఈ ఫీల్డ్ వదిలేయడం అనేది ఎవరికి బెనిఫిట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం వేచి చూడాల్సినటువంటి అంశంగా మనకు కనపడతాం. ఎస్ వివేక్, అంటే నేను ఇందాక క్వశ్చన్ అంటే మళ్ళీ మీరు ఇంకో ట్రాక్ వెళ్ళిపోయారు. ఉప ఎన్నిక కల్చరల్ అనేది స్టార్ట్ అయిందే తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ నుంచి అంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, అంతకుముందు చంద్రబాబు అధికారంలో ఉన్నారు, సిద్దిపేటలో కేసీఆర్ గారు పోటీ చేసినప్పుడు. అయినా కూడా అప్పుడు డబ్బులు పంచారు, అప్పుడు అడవుడు చేశారు, అయినా కూడా అధికార పార్టీలకు వ్యతిరేకంగా ఉప ఎన్నికల తీర్పులు వచ్చేసాయి. కానీ ఈసారి ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరుగుతున్న ఉప ఎన్నిక కాబట్టి అడగాల్సి వస్తుంది. సాధారణంగా ఉప ఎన్నిక అన్నప్పుడు అధికార పార్టీకి అనుకూలంగానే రావడం అనేటువంటి ఒక ఆనవాయితీ, ఎక్సెప్షనల్ కేసెస్ ఒకటి అరా ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, కానీ అధికార పార్టీకి అది అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉండడం అనేటువంటిది ఒక ట్రెండ్. కానీ ఈసారి ప్రత్యేక పరిస్థితి సహజంగా ఇప్పటిదాకా మనం చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఈటల ప్రతిష్ట, ఆ ప్రతిష్టగా ఉన్నదా లేదా ఆ ప్రతిష్ట క్రమంగా కరిగిపోయిందా అనేటువంటి, కరిగిపోతే ఏ మేరకు కరిగిపోయింది అనేది వాస్తవం. అది ఏ మేరకు కరిగిపోయింది అనేది ఈ రోజు ఓటర్లు తేల్చేస్తారు. మామూలుగా చూస్తే ఇప్పుడు సాధారణంగా కాస్త అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సంప్రదిస్తే వస్తున్నటువంటి మాట ఏమిటంటే హోరాహోరీ పోరాటంగా జరుగుతోంది, అల్టిమేట్ గా మళ్ళా టిఆర్ఎస్ కే ఇచ్చి ఉంటుందా అనేటువంటి వాతావరణం కనపడుతుంది అనేటువంటి చర్చ కూడా వచ్చింది. కానీ ఏమైనా చూడాలి, ఈ రోజు జనం ఎలాంటి తీర్పునిస్తారనేది మనం వేచి చూడాల్సినటువంటి విషయం. బద్వేలు హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. లక్ష్మణ్ గారు, బద్వేల్లో ఈసారి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? సార్ ఇందాక చెప్పారు అంటే రాజకీయ పార్టీల ఆడావుడి ఒకటి రెండు ఉన్నాయి, టీడీపీ పోటీలో లేదు, జనసేన తప్పుకుంది, అయినా కూడా జనసేన లోపాయికారిగా వాళ్ళు అంతా సహకరిస్తున్నారు. అంటే ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే గట్టిగా పోటీ అయితే కనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఓటర్స్ ఏ విధంగా ఇవాళ రియాక్ట్ అవుతారు, తర్వాత అధికార పార్టీ ఏ విధంగా దుర్వినియోగం చేస్తుంది, అంటే రీసైక్లింగ్ చేయగలుగుతుంది, దాన్ని బట్టి సాయంత్రం కానీ చెప్పలేము. అంటే టీడీపీ పోటీలో లేదు, జనసేన పోటీలో లేదు, యాంటీ ఇన్కమ్ ఓటంతా ఓటు, ఇవన్నీ మూడు కలిపి బీజేపీ ఓటు పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందా అనుకోవచ్చా? ఖచ్చితంగా ఓటు పర్సెంటేజ్ పెరుగుతుంది. అయితే అధికార పార్టీకి అవకాశం ఎక్కువ కనిపిస్తున్నది అక్కడ, ఇప్పటికి కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, కానీ బీజేపీ గెలిచే అవకాశాలు తక్కువే. కాకపోతే ఏంటంటే ఓట్ బ్యాంక్ పెరుగుతుంది కాబట్టి ఈ ఓట్లన్నీ జనసేన ఓట్లు, తెలుగుదేశం ఓట్లు తర్వాత యాడ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కొంత మేము పార్టీ యొక్క ఇమేజ్ని పెంచుకున్నామని చెప్పుకోవడానికి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏంటంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ పట్టుదలతో ఓటర్స్ ఉండి వైఎస్ఆర్సీపీని ఓడించాలా అని, ఎందుకంటే తాజా పరిణామాలు చంద్రబాబు మీద వాళ్ళకి ఈ గొడవలు, ఈ కేసులు, తిట్టడాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కాస్త తెలుగుదేశం పార్టీ అభిమానులు వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత బాగా పెరిగింది, అంటే పట్టుదల పెరిగింది. పెరిగినప్పుడు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి వ్యతిరేకంగా ఓటు వేశారనుకోండి వైఎస్ఆర్సీపీకి, చెప్పలేము పరిస్థితి ఎలా మారుతుందని. అయితే అంత సీన్ అయితే కనపడదు, కానీ మామూలుగా అయితే ఉండాలి. అక్కడ మనం పరిశీలన చేసినప్పుడు అంత సీన్ ఏం కనపడడం లేదు. బయటికి చెప్పకపోయినా మేము సపోర్ట్ చేయటం లేదు, మేము ఎవరికి చేయటం లేదు, బీజేపీ కూడా చేయటం లేదని తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా మరి ఓటు వేయాలనుకున్నప్పుడు ఎవరికి వేస్తారు? అక్కడ ఆల్టర్నేట్ లేదు కదా, ఖచ్చితంగా బీజేపీకి వేయాలి. వైఎస్ఆర్సీపీకి అయితే వేయలేడు ఇప్పుడుండే పరిస్థితుల్లో, ఎందుకంటే హోరాహోరీ గొడవలు నడుస్తున్నాయి కాబట్టి రెండు పార్టీల మధ్య. కాబట్టి కొంత బీజేపీ యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగి ఆ పార్టీ చెప్పుకోవడానికి బయట డిపాజిట్లు కూడా రావు అనే పరిస్థితి లేకుండా తిరుపతి పైన అలాంటి పరిస్థితి నుంచి అధిగమించే పరిస్థితి కనిపిస్తుంది. రైట్. విక్రమ్ గారు, నేను ఇందాక కొంత డాటా సేకరించే ప్రయత్నం చేశాను. నిన్నటి వరకు టీఆర్ఎస్ అక్కడ అంటే అధికారికంగా చూపిన లెక్క 18 లక్షలతో చూపారు, బీజేపీ 19 లక్షలతో చూపింది, కాంగ్రెస్ 11 లక్షలతో చూపారు అధికారికంగా ఈసీకి ఇచ్చిన లెక్కలు.
సరే ఓకే, ఎవరు ఎంత ఖర్చు పెట్టారనేది మీకు తెలుసు, నాకు తెలుసు, ఇదంతా కూడా ఓకే. కానీ రానున్న రోజుల్లో రాజకీయాలు చేసే పరిస్థితి, అంటే రాజకీయాలు చేసే పరిస్థితి నేతలు ఉందా? ఎందుకంటే ఈ ఖర్చుకు భయపడి చాలామంది ఇక మేము పోటీలో ఉండలేము, ఇంత కాస్ట్ మేము పెట్టలేము, తర్వాత ఎందుకంటే జనాలకి ఓటర్లకి డబ్బులు అలవాటు చేసే కాస్ట్లు పెంచే క్రమం ఉన్న నేపథ్యంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు? అంటే అది ఒక పెట్టుబడి అండి. ఎవరైతే పెట్టుబడి పెట్టగలరో రాజకీయంలో తిరిగి దాన్ని పెట్టుబడిగా పెట్టగలిగిన వాళ్ళే ముందుకు వస్తారు. అంతే తప్ప గతంలో లాగా ఒక మంచి వ్యక్తులు లేకపోతే ఏదో ప్రజలకు సేవ చేయాలనే వాళ్ళు కాదు కదా. ఈ కల్చర్ దాదాపుగా 20 సంవత్సరాల నుంచే మొదలైంది. కొన్ని పార్టీల్లో ముందుగా పెట్టుబడి పెట్టడం, తర్వాత గెలవటం. ఇంతకు ముందు ఏంటంటే ఈ కాంట్రాక్టర్లు కానివ్వండి, లేకపోతే లిక్కరు బిజినెస్, ఇటువంటి వాళ్ళందరూ కూడా పొలిటీషియన్స్కి ఫండింగ్ చేసేవాళ్ళు ఇండైరెక్ట్గా. తర్వాత వాళ్ళ ద్వారా కొన్ని పనులు చేయించుకునేవారు, పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని పక్కన నెట్టేసి వీళ్ళే డైరెక్ట్ అయిపోయి వీళ్ళే టికెట్ తెచ్చుకొని వాళ్ళే పొలిటీషియన్స్ అయిపోయినటువంటి పరిస్థితి వచ్చేసింది. అది దాదాపుగా ఒక 20-15 సంవత్సరాలుగా ఎక్కువైంది ఈ కల్చరు. అందువల్ల అది వాళ్ళు పెట్టుబడిగానే చూస్తారు. పెట్టుబడిగా చూసి దీన్ని వాళ్ళు తిరిగి దాన్ని ఏ విధంగా రాబట్టుకోవాలో వడ్డీతో సహా, లాభాలతో సహా వాళ్ళకి తెలుసు. కాబట్టి అందుకు సిద్ధపడే వాళ్ళే దాదాపుగా 80% వస్తారు. ఏదో కొద్ది అంటే కొంతమంది ఉంటారు. ఇవాళ ఉదాహరణకి టీఆర్ఎస్ అభ్యర్థినే చూసాం. ఆయన దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ పార్టీ పెడుతుంది కదా. చాలా చోట్ల కూడా పార్టీ వస్తుంది, ఒక మంచి అభ్యర్థిని పెడతారు, ఆయన దగ్గర రూపాయి లేదని చూపిస్తారు, కానీ ఆయన తరఫున పార్టీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టేటువంటి ఇది ఉన్నది. అది గతంలో కూడా ఉంది చాలా నియోజకవర్గాల్లో. 2018 ఎన్నికలు చూసినా, ఆ తర్వాత తాజాగా హుజరాబాద్ ఉప ఎన్నిక చూస్తుంటే నాకు చాలామంది పొలిటీషియన్స్ కాల్ చేశారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్. అబ్బాయి మీరు రాజకీయాలు చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే 100 కోట్లు లేనిది వాళ్ళకు పోటీ చేసే పరిస్థితి లేదు. 100 కోట్లు వారు ఎక్కడి తీసుకురావాలి, ఎక్కడ పెట్టాలి? అవునండి, ఇప్పుడు ఆ పరిస్థితి దాదాపుగా అన్ని పార్టీలు వచ్చేసింది. తర్వాత ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా తిరిగి నెక్స్ట్ 5 yearsలో ఖర్చు పెట్టేదానికి సంపాదించి పక్కన పెట్టేస్తున్నారు అనేటువంటిది కూడా జరుగుతున్నది. తర్వాత డైరెక్ట్గా ఇంతకు ముందు లాగా లేదు, ముసుగులు తొలగిపోయినాయి. పార్టీలే అడుగుతున్నాయి, నువ్వు ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతావు? ఎంపీ అభ్యర్థి అయితే మళ్ళీ ఆయన నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి ఎమ్మెల్యేలకు కొంత ఫండింగ్ చేయాలి. తర్వాత నేను నిన్న బద్వేలు లక్ష్మణ్ గారికి తెలుసు, నాకు ఒక 2-3 లీడర్లతో బాగా తిరిగి అక్కడ ప్రచారం చేసిన వాళ్ళతో నేను మాట్లాడా. వాళ్ళు చెప్తున్నారు బద్వేల్లో చాలా చిత్రమైనటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, అక్కడ సర్పంచులు వాళ్ళకి చాలా స్వే ఉంది, వాళ్ళకి చాలా పట్టు ఉంటుంది ఓటర్లు. సో వాళ్ళతో బేరాలు కుదుర్చుకున్నారట. బీజేపీ కానివ్వండి, అధికార పార్టీ కానివ్వండి, కొంతమంది వాళ్ళు అంటే కట్టు ఉంటుంది. వాళ్ళు ఏంటంటే సర్పంచ్ చెప్తేనే ఆ గ్రామంలో ఓట్లు వేసేటువంటి పరిస్థితి. అట్లాగా వీళ్ళందరూ ఏంటంటే అధికార పార్టీ నేతలు వెళ్ళి ఆయా మండలాల్లో తిరిగి సర్పంచులను పట్టుకొని వాళ్ళకి చేస్తున్నారు అనమాట. అందువల్ల వాళ్ళు ఏంటంటే సింగిల్ ఓటర్ని కాకుండా ఆ ఓట్లను ప్రభావితం చేసే వాళ్ళకి ఇంతని గంప కొత్తగా ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ద్వారా పంపిణీ చేస్తూ ఉంటారు అనమాట. ఇటువంటి కల్చరు అక్కడ బద్వేల్లో ఉంది. కాబట్టి బద్వేల్లో మన బీజేపీ కూడా ఏం చేసిందంటే ఒక 2 నాయకుల్ని వినియోగించింది. మరీ తక్కువ డిపాజిట్ పోతే వాళ్ళకి గౌరవంగా ఉండదని చెప్పేసి వాళ్ళు కూడా కొంత డబ్బులు పెట్టి మేము చేస్తామనేటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అంటే ఇవాళ రాజకీయ వ్యవస్థలో సందేహం లేదండి, మామూలుగా మీకు 100 కోట్లు లేకపోతే 50 కోట్లు లేని వాళ్ళు ఇవాళ రాజకీయాలు చేయలేరు. అది చాలా కాస్ట్లీ అఫైర్ అయింది. ఇంకొక లాస్ట్ ఒక పాయింట్ చెప్తాను. ఇందాక ఎవరైతే మీరు గోయల్ గారు ఓటర్లని చెప్పారో అది సిగ్గుచేట. ఆయన సిగ్గుపడాలి. ఎందుకంటే డబ్బు ప్రవాహాన్ని, ధన ప్రవాహాన్ని అరికట్టలేక ఎవరైతే డబ్బులు పంచుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి దీనిని ఆ బాధ్యతలు నిర్వర్తించకుండా ఓటర్ల మీద కేసులు పెడతామనటం అనేటువంటిది ఇట్ ఈస్ ఏంటంటే వాళ్ళ టోటల్ ఫెయిల్యూర్ని సూచిస్తుంది. అందుకు ఆయన సిగ్గుపడాలి. అది నిర్ద్వందంగా మనం చెప్పచ్చు. అది ఎస్ వీరయ్య గారు, ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు నిజంగా కూడా పోటీ చేసే వామపక్షాలు ఎప్పటి నుంచో బరిలో ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే వామపక్షాలు దినదినంగా అంటే నేను ఇష్యూస్ మీద బ్రహ్మాండంగా ఫైట్ చేస్తున్నాయి, కానీ రాజకీయ విషయాలకు వస్తే, పోటీ విషయానికి వస్తే పోటీ చేసే పరిస్థితి లేదు, కనుమరుగే పరిస్థితి ఉందని చెప్పక తప్పదు. కానీ రానున్న రోజుల్లో పాలిటిక్స్ ఇంత కాస్ట్లీ అవుతున్న నేపథ్యంలో ఒక సామాన్యుడు రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా? పోటీ చేసే అవకాశం ఉందా? ఒక 2 పరిణామాలు ఉంటాయి. ఎస్, ఒకటి, ఎన్నికల వ్యవస్థలో ఇంకా ఇన్ని పరిణామాలు వచ్చినప్పటికీ పూర్తిగా ఆశ వదులుకోవాల్సిన అవసరం లేదు,
ఇంకా Yes. అవకాశాలు ఉన్నాయి అనేది మనకు ఒకటి కనబడుతుంది. Yes. ప్రజలను అంటిపెట్టుకొని ఉంటే, ప్రజా సమస్యల మీద నిరంతరం కేంద్రీకరిస్తే, ప్రజలు డబ్బు లేకపోయినా డబ్బు ఖర్చు పెట్టకపోయినా ఆదరిస్తారనడానికి నేను 2 ఉదాహరణలు చెప్తాను. గత మున్సిపల్ ఎన్నికల్లో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రగతి నగర్ లో 9 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పైసా డబ్బు ఖర్చు పెట్టకుండా, కరపత్రాల ఖర్చు తప్ప పెట్టకుండా 6 గెలిచారు అందులో. అట్లానే అమరచింత మున్సిపాలిటీలో ఇద్దరు ముగ్గురు వామపక్ష అభ్యర్థులు ఒక పైసా ఖర్చు పెట్టకుండా గెలవగలిగారు. అంటే ప్రజలను అంటిపెట్టుకొని ఉంటే ప్రజలు ఇప్పటికీ కూడా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. దీని నుంచి లెసన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి. ఇక రెండవ పరిణామం ఏమిటి అని అంటే, డబ్బు పాత్ర మరీ పెరిగిపోయి దీన్ని వ్యాపారమయం చేయడం ఇట్లానే పెరిగినట్టయితే ఇక ఇట్లానే వాళ్లకు సేఫ్ గా ఉంటుంది, ఒక లాకర్ లాగా ఉండిపోతుంది అని చెప్పేసి ఎవరు భావించినా అది పొరపాటు. ఎందుకంటే ప్రజలు ఎన్నికలప్పుడు ఓటు ఎట్లా వేసినా ఆ తర్వాత 5 ఏళ్లు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అల్లాడిపోతారు, పోరాటాల్లోకి వస్తారు. అందుకని ఒకసారి ఓటేసాం కాబట్టి ఇక 5 ఏళ్లు చేతులు ముడుచుకొని కూర్చుంటారు అనుకుంటే పొరపాటు. తిరగబడతారు. ఆ తిరుగుబాట్లను కూడా చవి చూడాల్సి వస్తుంది పాలకులు. ఇప్పుడు డబ్బులు పెట్టి ఓట్లు కొనొచ్చుగా, కానీ ఆ తర్వాత 5 ఏళ్లు డబ్బులు పెట్టి పరిపాలించలేరు. జనం రోడ్ల మీదకి వస్తారు, తిరుగుబాటు చేస్తారు, సమ్మెలు చేస్తారు, పోరాటాలు చేస్తారు. ఇప్పుడు రైతులను చూడట్లే మనం కేంద్రంలో. రైట్. ఢిల్లీ చుట్టుముట్టి 11 మాసాలు దాటింది, రైతులు పోట్ల మనమ తిప్పని పోరాటం. కానీ నాకు తెలిసి గుమ్మ నడిసే లాంటి వాళ్ళు తరచు అసెంబ్లీకి ఇది కూడా గమనంలో పెట్టుకోవాలి. అంటే అంటే ఇప్పుడు ఈసారి చూడండి, మీరు 2018లో చూడండి, వామపక్షాల ప్రాతినిధ్యం లేదు, తర్వాత అంతకుముందు లేనిది తగ్గిపోయింది. అంటే డబ్బులు పెట్టే పరిస్థితి, మీరు పొత్తులో పోటీ చేసేప్పటికి కూడా డబ్బులు మీద ఆధారపడే పరిస్థితి అందుకే అడగాల్సి వస్తుంది. అందుకే వామపక్షాలు కూడా పొత్తుల మీద కాకుండా ప్రజల మీద ఆధారపడడం పెరగాలి. ప్రజలకు దగ్గరైతే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. పొత్తుల మీదనే ఎక్కువ ఆధారపడితే ఆ పొత్తుల్లో జరిగేది ఏమిటి? అధికార పార్టీ లేదా అధికారం రుచి మరిగిన పార్టీలు రైట్. వామపక్షాలకున్న ఓట్లను ప్రతిష్టను వాడుకుంటారు. వాళ్ళ ఓట్లు వీళ్ళకేయరు, వీళ్ళను ఓడిస్తారు. ఇప్పటిదాకా మనం అనేక అనుభవాల్లో చూసాం. అందుకని థ్యాంక్ యూ వామపక్షాలు కూడా ప్రజలను నమ్ముకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరయ్య గారు. ఇది వాడి చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్న విక్రమ్ గారికి, వీరయ్య గారికి, ఉప్పల లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. హుజురాబాద్ లైవ్ అప్డేట్ కోసం, హుజురాబాద్ పోల్ అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు హెచ్ఎంటీవీ స్క్రీన్ చూస్తూనే ఉండండి. ఏ మండలంలో ఎంత పోలింగ్ పర్సెంట్ నమోదవుతుంది, బద్వేల్ నియోజకవర్గంలోని ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతున్నది హెచ్ఎంటీవీ మీద ఎప్పటికప్పుడు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ రాత్రి 7:30 గంటల తర్వాత హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద అటు బద్వేల్ ఇటు హుజురాబాద్ ఎగ్జిట్ పోల్ విశ్లేషకులతో ప్రత్యేక లైవ్ చర్చ కార్యక్రమం కొనసాగుతుంది. ఏ మండలంలో ఓటర్ మూడ్ అనాలిసిస్ ఏ విధంగా ఉంది, ఓటర్ టర్నౌట్ పరిస్థితి ఏ విధంగా ఉంది, నిశ్శబ్ద ఓటర్ ఎటువైపు వెళ్ళబోతున్నారు అనేది హెచ్ఎంటీవీ బృందాలు రంగంలో ఉన్నాయి. ఎప్పటికప్పుడు మీకు స్క్రీన్ మీద ఇచ్చే ప్రయత్నం చేస్తాయి. ఇది వాటి చర్చ కార్యక్రమం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.